పుష్పదంతుడు అనే గంధర్వుడు మహాశివభక్తుడు. ఈయన ప్రతినిత్యం శివుణ్ణి అనేక రకాల పుష్పాలతో పూజించేవాడు. ఒకరోజు పుష్పదంతుడు చాలా దిగులుగా కూర్చుని ఉన్నాడు. ఆ గంధర్వుని వద్దకు నారద మహర్షి వచ్చి, "ఏమైంది పుష్పదంతా? ఎందుకు దిగులుగా కూర్చున్నావు?" అని అడిగారు. దానికి పుష్పదంతుడు, "ఓ నారద మహర్షి, నేను ప్రతినిత్యం శివునికి అనేక రకాల పుష్పాలతో పూజిస్తూ ఉంటాను. ఈ గంధర్వలోకంలో ఉన్న అన్ని రకాల పుష్పాలను శివునికి అర్పించేశాను. ఇంకా కొత్త రకాల పుష్పాలతో పూజించాలని ఉంది. కానీ ఈ గంధర్వలోకంలో కొత్త రకం పుష్పాలు ఏవీ లేవు. అందుకే దిగులుగా కూర్చున్నాను" అని చెప్పాడు. అది విని నారద మహర్షి, "ఓ ఇంతేనా? భూలోకంలో చంద్రప్రభ మహారాజు అనే రాజుకు పూల మొక్కలను పెంచడం అంటే చాలా ఇష్టం. అతను తన ఉద్యానవనంలో రకరకాల పూల మొక్కలను నాటించాడు. నేను ముల్లోకాలు తిరిగాను కానీ అలాంటి పూల మొక్కలు ఎక్కడా చూడలేదు. ఆ వనం చూడ్డానికి అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. బహుశా నీకు కావలసిన పుష్పాలు కూడా అక్కడ లభించవచ్చును" అని చెప్పి నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పుష్పదంతుడికి ఆ వనం చూడాలని ఎంతో కుతూహలం కలిగింది. వెంటనే భూలోకానికి బయలుదేరాడు. చంద్రప్రభ మహారాజు యొక్క ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ ఉన్న అనేక రకాల అందమైన రంగురంగుల తాజా పుష్పాలను చూసి మైమరిచిపోయాడు. సంతోషంతో తనకు కావలసిన పూలను తీసుకుని గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఆ పూలతో శివుణ్ణి పూజించి ఎంతో సంబరపడ్డాడు. ఇలాంటి పుష్పాలతో పూజిస్తే కదా నా శివుడు సంతృప్తి చెందేది, కాబట్టి ప్రతిరోజు ఇవే పూలతో పూజించాలని సంకల్పించుకున్నాడు. ప్రాతకాలమే చంద్రప్రభ మహారాజు పూజకు సిద్ధపడి పూజా మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఒక విచిత్రం జరిగింది. అదేమిటంటే, ఎప్పుడు రాజు పూజకు వచ్చినా రాజపురోహితుడు పూజకు అన్నీ సిద్ధం చేసేవారు. కానీ ఆ రోజు అలా జరగలేదు. వెంటనే రాజపురోహితుడిని పిలిచి, "ఏమైంది బ్రాహ్మణోత్తమా? ఎందుకు పూజకు ఆలస్యం అవుతుంది?" దానికి పురోహితుడు, "ఈరోజు ఇంకా ఉద్యానవనం నుంచి పూలు రాలేదు ప్రభు, అందువలన ఆలస్యం అయింది" అని చెప్పాడు. ఇంతలో ఇద్దరు సేవకులు చిన్న సజ్జలో కొంచెం పూలనే తీసుకువచ్చారు. అది చూసి మహారాజు కోపంతో, "శివ పూజకు కేవలం ఈ కొంచెం పూలేనా? ఉద్యానవనంలో అనేక వేల పుష్పాలు ఉండగా ఈ కొంచెమే ఎందుకు తీసుకువచ్చారు?" అని అడిగాడు. అప్పుడు సేవకులు, "ఉద్యానవనంలో మాకు ఈ కొంచెం పుష్పాలే లభించాయి ప్రభు" అన్నారు. "అదేంటి? నిన్న సాయంత్రం నేను విహారానికి వెళ్ళినప్పుడు చాలా పుష్పాలనే చూశాను. అవి ఏమయ్యాయి?" "సాయంత్రం వరకు ఉన్నాయి ప్రభు. తెల్లవారి పూల కోసం వెళితే ఈ కొద్ది పూలే దొరికాయి" అన్నారు. మహారాజు కోపించి, "ఉద్యానవనానికి భద్రత కట్టుదిట్టం చెయ్యండి." చేసేది లేక ఉన్న కొంచెం పూలతోనే పూజను పూర్తి చేశారు. రాజుగారి ఆజ్ఞ మేరకు ఉద్యానవనం చుట్టూ కాపలా పెంచారు. మరుసటి రోజు కూడా పుష్పదంతుడు ఆకాశమార్గం గుండా వచ్చి అన్ని రకాల పూలను తీసుకువెళ్ళి శివునికి పూజ చేశాడు. యథాప్రకారం రాజుగారు ప్రాతకాల పూజ కొరకు పూజా మందిరానికి వచ్చారు. ముందు రోజు అనుభవమే మళ్ళీ కలిగింది. భటులను పిలిచి ప్రశ్నించాడు. వాళ్ళు రాత్రి పగలు తాము కాపలా కాస్తున్నామని, పూలు ఎలా మాయమవుతున్నాయో తమకు తెలియదని చెప్పారు. వారి మాటలు నమ్మిన రాజు దొంగను ఎలా పట్టుకోవాలా అని చాలా ఆలోచిస్తూ ఉన్నాడు. తరువాతి రోజు భటులను పిలిపించి రాజు అన్ని పూల చెట్ల కింద మారేడు దళాలను జల్లమని ఆజ్ఞాపిస్తాడు. భటులు అలాగే చేస్తారు. మారేడు దళాలు పరమశివునికి అత్యంత ప్రీతికరమైనవి. వాటిని కాలితో త్రొక్కితే శివునికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుందని రాజు భావించాడు. ఆ రోజు పుష్పదంతుడు యథాప్రకారం అదృశ్య రూపంలో పూల తోటలో ప్రవేశించి పూలను కోస్తూ ఉంటాడు.
అలా కోయడంలో నిమగ్నమై అనుకోకుండానే మారేడు దళాలను కాళ్ళతో త్రొక్కుతాడు. అప్పుడు శివుని జ్ఞానానికి భంగం ఏర్పడుతుంది. తనకు అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన మారేడు దళాలను తొక్కటం, పూలను దొంగతనం చేయడం నేరంగా భావించి పుష్పదంతుని సర్వశక్తులను నశింపచేస్తాడు మహాదేవుడు. తన శక్తులను కోల్పోయాడని తెలియని పుష్పదంతుడు ఉద్యానవనం అంతా తిరుగుతూ ఉండగా భటులు అతన్ని చూసి బంధించి రాజు సమక్షంలోనికి తీసుకువెడతారు. రాజు విపరీతమైన కోపంతో పుష్పదంతుణ్ణి చెరసాలలో బంధిస్తాడు. చెరసాలలో బంధింపబడిన పుష్పదంతుడు విచారంతో బాధపడుతూ తానేదో అపచారం చేసి శివునికి ఆగ్రహం కలిగించడం వలన తన దివ్యశక్తులన్నింటినీ కోల్పోయాడని గ్రహిస్తాడు. విచారణ కోసం మరుసటి రోజు పుష్పదంతుణ్ణి రాజు ఆస్థానానికి తీసుకువస్తారు. రాజు పుష్పదంతుణ్ణి ఎందుకు నీవు పూలను దొంగతనం చేస్తున్నావు అని అడిగాడు. దానికి పుష్పదంతుడు, నేను ఒక గంధర్వుడిని. శివ పూజ కోసం పూలను సేకరించడం కోసం ఆకాశ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉండగా వివిధ పుష్పాలతో శోభాయమానంగా ఉన్న మీ ఉద్యానవనం కనిపించింది. ఈ ఉద్యానవనాన్ని చూసి పరవశించి శివుని మీద భక్తితో ఈ పూలను తీసుకువెళ్ళి శివ పూజ చేస్తూ ఉన్నాను అన్నాడు. నీవు నిజంగానే శివభక్తుడివైతే ఈ పూలను శివుడికి అర్పించు. అవి ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తే నీవు నిజంగానే శివభక్తుడివని నమ్మి నిన్ను విడిచిపెడతాను. లేని పక్షంలో నీకు శిరచ్ఛేదం తప్పదు అన్నాడు మహారాజు. అప్పుడు పుష్పదంతుడు పూలను శివలింగంపై ఉంచి ప్రార్థిస్తూ ఉన్నాడు. సభలో ఉన్న కొంతమంది ఈరోజు పుష్పదంతునికి శిక్ష ఖాయం, ఎందుకంటే దొంగలించిన పూలను ఎన్నడూ శివుడు స్వీకరించడు అని వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. అది విన్న పుష్పదంతుడు భయపడి శివమహిమాన్విత స్తోత్రాన్ని పఠించాడు. ఆ స్తోత్రానికి పరవశించిన మహాదేవుడు పూలను స్వీకరిస్తాడు. అది చూసి మహారాజు ఆశ్చర్యపోయి ఈ నిజంగానే శివభక్తుడు అనుకుని ఆ గంధర్వుడిని విడిచిపెడతాడు. పుష్పదంతుడు బయటికి వెళ్తూ ఉండగా ఆ ద్వారం వద్ద కాపలా ఉన్న 2 సేవకులు పుష్పదంతుడికి వినపడేలా, అంత పరమభక్తుడైన పుష్పదంతుడిని శిక్షించాలనుకోవడం సరైన పని కాదు. మన రాజుకు ఇంత గర్వం రావడానికి గల కారణం కూడా రహస్య మందిరంలో ఉన్న ఆ బంగారు శివలింగమే. ఎందుకంటే ఆ బంగారు శివలింగం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు అంత శక్తి వస్తుంది. దానికి కారణం ఆ మహాదేవుడే స్వయంగా ప్రసాదించిన శివలింగం అని వారిలో వారు అనుకుంటూ ఉన్నారు. అది విన్న పుష్పదంతుడు, ఆ మందిరం ఎక్కడ ఉంది, నాకు చూపించగలుగుతారా అని అడిగాడు. తప్పకుండా మహాత్మా, ఈరోజు అర్ధరాత్రి మీరు రాజమందిరం వెనక ద్వారం వద్దకు వస్తే మేము నిన్ను ఆ చోటుకు తీసుకువెళ్తాం అన్నారు. సరే అని చెప్పి పుష్పదంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 2 సేవకులు చాలా సంతోషించి, పుష్పదంతుడు మన మాయలో పడ్డాడు, ఆ శివలింగం కింద ఉన్న నిధిని దొంగిలించాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మనం విఫలం అవుతూనే ఉన్నాము. ఈరోజు మనం ఆ నిధిని పొందడానికి పుష్పదంతుడి రూపంలో ఒక అవకాశం వచ్చింది. పుష్పదంతుడు శివలింగాన్ని తీసుకువెళ్ళగానే మనం ఆ నిధిని తీసుకుపోదాం. రేపు ఒకవేళ రాజు వెతికించిన లింగం తీసిన వాళ్ళ మీదే అనుమానం వస్తుంది, కాబట్టి మనం తప్పించుకోవచ్చు అనుకున్నారు. అనుకున్నట్టుగానే పుష్పదంతుడు అర్ధరాత్రి ఆ ద్వారం వద్దకు వచ్చాడు. ముగ్గురూ కలిసి రహస్య మందిరానికి వెళ్ళారు. ఆ బంగారు శివలింగాన్ని చూసి పరవశించిపోయి ఆ లింగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. పుష్పదంతుడు వెళ్ళిపోగానే సేవకులిద్దరూ కూడా ఆ నిధిని తీసుకుని వెళ్ళిపోయారు. పుష్పదంతుడు తన శక్తులను తిరిగి పొందడానికి అత్యంత శక్తివంతమైన ఈ శివలింగానికి పూజ చేస్తే నా శక్తులను నేను తిరిగి పొందగలుగుతాను అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ బంగారు శివలింగాన్ని ఒక దగ్గర ప్రతిష్ఠించి మారేడు దళాలతో పూజించడం మొదలుపెట్టాడు. ఇంతలో ఆ మహాదేవుడు వృద్ధ సన్యాసి రూపంలో అక్కడకు వచ్చాడు. పుష్పదంతా, నీవు ఈ శివలింగాన్ని దొంగలించడం సబబు కాదు. దొంగలించిన వాటిని శివుడు ఎన్నటికీ అంగీకరించడు.
కాబట్టి నీవు ఇది ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టేసిరా అని చెప్పాడు. కానీ పుష్పదంతుడు ఆ మాటలను వినిపించుకోలేదు. చూడండి, మీరెవరో నాకు తెలియదు. నేను ఒక గంధర్వుడిని. నాకు ఉన్న శక్తులు పోవడానికి శివుడే కారణం. వాటిని మళ్ళీ తప్పించుకోవడానికి ఈ శివలింగానికి పూజలు చేస్తున్నాను. అప్పుడు ఆ వృద్ధ సన్యాసి చిరునవ్వుతో, నీవు గంధర్వుడివని చెబుతున్నావు. నీకు తెలియదా? ఆ బోలాశంకరుడికి బంగారు శివలింగంతోనే పూజ చేయనక్కర్లేదు. భక్తితో మట్టి లింగానికి పూజ చేసినా చాలు. కాబట్టి ఈ లింగాన్ని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టేసిరా అని అన్నాడు. ఎంత చెప్పినా వినక పుష్పదంతుడు శివపూజకు సిద్ధమయ్యాడు. పూజ కోసం తీసుకువచ్చిన మారేడు దళాలను లింగంపై ఉంచబోతే అవి గాలికి దూరంగా వెళ్ళిపోతున్నాయి. మరలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అవి ఎగిరిపోతూనే ఉన్నాయి. అప్పుడు వృద్ధ సన్యాసి, నీవు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం ఉండదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నా మాటలు విని ఎక్కడి నుంచి తెచ్చావో మరలే అక్కడే ప్రతిష్ఠించు అనగానే ఆ మాటలకు పశ్చాత్తాపడి తాను చేసిన తప్పు తెలుసుకుని, ఈయనెవరో మహాత్ముడిలా ఉన్నాడు అనుకుని ఆయనకు నమస్కరించి, సరేనండి, మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని లింగాన్ని అక్కడి నుంచి నేరుగా రాజ్యానికి తీసుకువెళ్తాడు. అప్పటికే రాజ్యసభలో శివలింగం నిధిపోయిన విషయం గురించి చర్చ జరుగుతూ ఉంది. రాజు చాలా కోపంగా అందరినీ దూషిస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పుష్పదంతుణ్ణి, అతని చేతిలో ఉన్న శివలింగాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజభటులు పుష్పదంతుడి చేతిలో ఉన్న శివలింగాన్ని తీసుకుని పుష్పదంతుణ్ణి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. రాజు కోపంగా పుష్పదంతుడితో, నీకు ఎంత ధైర్యం నా రాజ్యంలోని బంగారు శివలింగాన్ని మరియు నిధిని అపహరించడానికి అని అన్నాడు. బదులుగా పుష్పదంతుడు మహారాజుతో, ఓ మహారాజా, మీరు నన్ను క్షమించాలి. నేను శివలింగాన్ని తీసుకువెళ్ళిన మాట నిజమే. నా యొక్క శక్తులను తిరిగి పొందడం కోసమే కానీ దొంగలించాలనే ఉద్దేశం నాకు లేదు. నా శక్తులు వచ్చిన తర్వాత దీన్ని యథాస్థానంలో పెడదాం అనుకున్నాను. కానీ ఒక వృద్ధ సన్యాసి నేను చేసిన తప్పును నాకు తెలియజేయడంతో నేను పశ్చాత్తాపంతో ఈ శివలింగాన్ని యథాస్థానంలో పెట్టడం కోసం ఇక్కడికి వచ్చాను. ఈలోపే మీ భటులు నన్ను బంధించారు. అప్పుడు రాజు, సరే, నీవు చెప్పింది నిజమే అనుకుందాం. మరి నిధిని ఏం చేశావు అని అడిగాడు. అప్పుడు పుష్పదంతుడు ఆశ్చర్యపోయి, మహారాజా, నాకు అసలు ఆ నిధి గురించే తెలియదు. అయినను నేను గంధర్వుడిని కదా, నాకు సంపదలతో పని ఏముంది? ఈ శివలింగానికి అద్భుతమైన శక్తి ఉంది అని తెలిసి తీసుకువెళ్ళాను కానీ నిధి కోసం మాత్రం కాదు అని చెప్పగానే అసలు నిధిని దొంగలించిన భటులు ఎక్కడ దొరికిపోతారేమో అనే భయంతో కంగారు పడుతూ ఉన్నారు. అప్పుడు పుష్పదంతుడు రాజుగారితో, కావాలంటే నాతో పాటు వచ్చిన ఈ 2 భటులను కూడా అడగండి అన్నాడు. అప్పుడు ఆ 2 భటులు, మాకేమీ తెలియదు ప్రభు, ఈయననే కావాలని మాపై నింద మోపుతున్నాడు అన్నారు. అది విని రాజు కోపంతో పుష్పదంతుడి వైపు చూసి, నీవు దొంగలించిందే కాకుండా మా భటుల మీదే నింద వేస్తున్నావా అని తక్షణమే నీకు మరణశిక్ష విధిస్తున్నానని చెబుతాడు. ఇంతలో పుష్పదంతుడికి ఆ లింగం యథాస్థానంలో పెట్టమని చెప్పిన వృద్ధ సన్యాసి అక్కడకు వస్తాడు. అతనిని చూడగానే పుష్పదంతుడు సంతోషించి రాజుగారితో, ఓ ప్రభు, ఈయననే నన్ను ఆ లింగాన్ని యథాస్థానంలో పెట్టమని చెబితే ఆ లింగాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చాను. కావాలంటే ఈయన్నే అడగండి అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి, పుష్పదంతుడు చెప్పిందంతా నిజమే ప్రభు అని రాజుతో చెబుతాడు. అది విని రాజు కోపంతో, ఓహో, మీ ఇద్దరూ కలిసే దొంగతనం చేశారన్నమాట. మీ ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఈ లింగాన్ని మాకు అప్పగించి నిధి మొత్తాన్ని మీ ఇద్దరు పంచుకుందామని నిర్ణయించుకున్నారన్నమాట. అందుకే నీ వచ్చిన కాసేపటికి ఈ సన్యాసి కూడా వచ్చాడు నీకు సాక్ష్యం చెప్పడానికి. కావున ఇప్పుడు మీ ఇద్దరు కూడా శిక్షార్హులే. మర్యాదగా నిధి ఎక్కడ ఉందో చెప్పి మాకు అప్పగిస్తే సరే, లేదంటే మీ ఇద్దరికి శిరచ్ఛేదన శిక్ష విధిస్తానని రాజు చెప్పాడు.
వెంటనే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ వృద్ధ సన్యాసి రూపంలో ఉన్న శివుడు వెంటనే తన నిజ రూపంలో కనిపించాడు. అందరూ ఆశ్చర్యం, ఆనందంతో మోకరిల్లి శివుణ్ణి ప్రార్థించారు. వెంటనే ఆ ఇద్దరు దొంగలు శివుని పాదాలపై పడి వారు నిధిని దొంగలించిన విషయం ఒప్పుకుని తమని కాపాడమని శివుణ్ణి కోరారు. వెంటనే శివుడు ఆ నిధిని రాజుగారికి అప్పగించి ఇకనైనా నిజాయితీగా బ్రతకమని చెప్పాడు. రాజు కూడా శివభక్తుడు అవడం వలన ఆ ఇద్దరు దొంగలను క్షమించాడు. అప్పుడు శివుడు పుష్పదంతుడితో, ఓ పుష్పదంతా, నా మాట విని నువ్వు శివలింగాన్ని యథాస్థానాన్ని ప్రతిష్ఠించడానికి వెళ్ళావు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కావున నీ నుంచి తీసుకోబడ్డ శక్తులన్నీ నీకు తిరిగిస్తున్నాను. నీవు సంతోషంగా గంధర్వలోకానికి వెళ్ళవచ్చు అని దీవించి అక్కడి నుంచి శివుడు అదృశ్యమైపోయాడు. అప్పుడు రాజు చాలా సంతోషంతో పుష్పదంతుణ్ణి కౌగిలించుకుని, ఓ మహాత్మా పుష్పదంత, నీ వల్ల మనుషులెవ్వరికీ సాధ్యం కాని శివదర్శనం కలిగింది. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలో ఈ శివలింగాన్ని నీలాంటి పరమభక్తుల దగ్గరే ఉంటే మంచిదని తలచి ఆ లింగాన్ని తమకే ఇస్తున్నాను. దయచేసి కాదనకుండా స్వీకరించండి అని ప్రార్థించాడు. పుష్పదంతుడు ఆనందంతో ఆ శివలింగాన్ని తీసుకుని గంధర్వలోకానికి బయలుదేరాడు. అప్పటి నుంచి పుష్పదంతుడు ఎన్నడూ కూడా దొంగతనం చేయడాన్ని విడిచిపెట్టి అందరికీ సాయం చేస్తూ గంధర్వలోకంలో సంతోషంగా ఉన్నాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే, శివుడే మన వెంట ఉంటే సాధ్యం కానిదేముంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.